హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ మనకి ఒక మోస్ట్ అవైటెడ్ షో ఏదైనా ఉంది అంటే బిగ్ బాస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మోర్ ఓవర్లీ బిగ్ బాస్ షో ఎలాంటిదంటే అటు తెలుగులో కానివ్వండి, హిందీలో కానివ్వండి, తమిళ్లో కానివ్వండి, కన్నడలో కానివ్వండి, ఏ భాషలో తీసినా కూడా ప్రతి ఒక్కరికి అది అట్రాక్ట్ అవుతూ ఉంది. ఎందుకంటే ఇందులో అసలు ఫోన్స్ లేకుండా ఎలాంటి బయట వ్యక్తులతోని కాంటాక్ట్ లేకుండా ఉండడము అనేది ఒక విధంగా అసలు ఎలా ఉంటారు ఏంటి మన అందరికీ తెలిసిన ముఖాలు ఇవన్నీ. మళ్ళీ ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉన్న వాళ్ళలో ఎక్కువ మట్టుకి మనం ఏమనుకుంటాం, మరే ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు, వీళ్ళు నిజ జీవితంలో ఎలా ఉంటారు ఏంటనేది కళ్ళ కట్టినట్టు చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ 7 అయిపోయిన తర్వాత మోస్ట్ అవైటెడ్ ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ 8 గురించి అని చెప్పొచ్చు. అయితే ఈ సీజన్కి సంబంధించి కొంతమంది పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. ఆ పేర్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎమ్మెల్యేగా ఒకప్పుడు పోటీ చేసి దాని తర్వాత ఎంపీగా కూడా పోటీ చేసిన బర్రెలక్క, హేమ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, హీరో రాజ్ తరుణ్ పేరు ఎక్కడైనా వినిపిస్తూ ఉంది, యాంకర్ రీతు చౌదరి, కమీడియన్ కిరాకార్పి, కుమారి ఆంటీ పేరు ప్రధానంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. దాని తర్వాత ఇంద్రనీల్ పేరు వినిపిస్తుంది. గంగవ్వతోని వాళ్ళ టీంలోనే ఇంకో 2 వ్యక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. సద్దాం పేరు వినిపిస్తుంది. మరియు కుషిత, తిను కొన్ని బజ్జీల పాప అనే పేరుతోని ఫేమస్ అయిన అమ్మాయి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే కొంతమంది సింగర్స్ అలాగే కొంతమంది యాక్టర్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే నెక్స్ట్ మంత్ దీనికి సంబంధించిన అప్డేట్ రాబోతుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి వెయిట్ చేసి చూడాలి అసలు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది. ఇంకొద్ది రోజులలో మనకైతే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుంటున్నట్టయితే తెలుస్తుంది. సో ఖచ్చితంగా కుమారి ఆంటీ కానివ్వండి, కిరాకార్పి కానివ్వండి, సద్దాం కానివ్వండి, ఇటు రాజ్ తరుణ్ కానివ్వండి, ఇంద్రనీల్ కానివ్వండి, అలాగే ఇటు మొత్తం సినీ ఇండస్ట్రీలో బుల్లితెరకు సంబంధించి అటు వెండితెరకు సంబంధించి ప్రతి ఒక్కరికి అందులో ఛాన్స్ ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ హోస్ట్ పరంగా చూసుకుంటే నాగార్జుననే ఉండబోతున్నారు అంటున్నారు. అండ్ అలాగే చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ 8 కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఏంటని ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి.